2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఈ మధ్య కాలంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కూడా, అంటే ఒక ముఖ్యమైనటువంటి రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఫేమ్ కావటానికి వారి యొక్క వ్యవహార శైలి, ప్రవర్తన తీరు, మాట్లాడే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీని మీద అనేక విషయాలు బయటకు వచ్చాయి. దానికి సంబంధించి అంటే నోటికి పని చెప్పడం, తర్వాత సారీ చెప్పడం, ఇది ఆనవాయితీగా మారుతూ వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో తరచూ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది. రాజకీయ పార్టీలు అయితే ప్రత్యక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు అయితే వారికి ఎగనెస్ట్గా ఎవరైతే ఉన్నారో వారిపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం అనేది చూస్తున్నాం. రాజకీయంగా జరుగుతూనే ఉంటుంది. అది దాన్ని ఎవరు ఆపలేం. సో ఇలాంటి సందర్భంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి కొంతమంది గతంలో చేసినటువంటి కామెంట్స్ మనకు తెలుసు. దాని తర్వాత ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది కూడా మనకి క్లారిటీ ఉంది. తాజాగా చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నటుడు శివాజీ, ఆయన సినిమాలు అంతా కూడా ఫ్యామిలీ అటాచ్మెంట్ అయ్యేటువంటి విధంగా దాదాపుగా ఉండేవి గతంలో. ఈ మధ్యకాలం పాపం ఆయన కూడా ఖాళీగానే ఉన్నారు. ఈ మధ్య ఒక అవకాశం కూడా వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఒక మూవీకి సంబంధించినటువంటి ఫంక్షన్లో ఆయన్ను గెస్ట్గా పిలిచారు. పిలిచినటువంటి సందర్భంలో ఎలాంటి మాటలు మాట్లాడాలి, కనీసం ఏం మాట్లాడుతున్నామో అనేది కూడా మర్చిపోయి, విచక్షణ కోల్పోయి మాట్లాడారు. ఇప్పుడు దానికి 2 తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఒక రకమైనటువంటి ఆయనపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత, యావత్ మహిళా లోకాన్ని అగౌరవపరిచారు, కించపరిచారు. పెద్ద ఎత్తున దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో అసలు శివాజీ ఎటువంటి కామెంట్స్ చేశారు అనేది ఆ వీడియో చూద్దాం. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు.
మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. అదండి పరిస్థితి. అంటే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగానే చూడాలి. ఈ మాట మాట్లాడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఇలా మాట్లాడితే ఏ సమస్య వస్తుంది అనేది కనీసం గమనించాలిగా. మనం ఏం మాట్లాడుతున్నామో స్పృహ లేకుండా మాట్లాడుతున్నామా అనేది తెలియాలిగా. ఎటువంటి మాటలు మాట్లాడారు? దానిలో దారుణమైనటువంటి మాటలు మాట్లాడారు. 54 సంవత్సరాల వయసు అయింది. హీరోయిన్ల గురించి ప్రస్తావిస్తూ, మహిళల గురించి ప్రస్తావిస్తూ మాట్లాడారు. చాలా అసభ్యకరంగా. దాని మీద తీవ్రమైనటువంటి దుమారం. చాలామంది దాని మీద స్పందించారు. శివాజీ అంటే ఒక గౌరవం ఉంది, కానీ ఈ రకమైనటువంటి పదజాలంతో మాట్లాడటం ఏంటి అని. ఇప్పుడు దాని మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి సందర్భంలో ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా ఎందుకు రిలీజ్ చేశారు అంటే, అయ్యా మీరు రావాలి, మీరు మాట్లాడిన దానికి సమాధానం చెప్పాలి అని చెప్పి ఒక సుమోటో కేసుగా దాన్ని తీసుకుంది. ఏది? రాష్ట్ర మహిళా కమిషన్ తెలంగాణకు సంబంధించి వారు ఇచ్చినటువంటి నోటీస్కు ఆగమేఘాల మీద స్పందించినటువంటి శివాజీ ఆయన మరొక వీడియో రిలీజ్ చేశారు. ముందు అసలు ఆ నోటీసులో ఏ అంశాలు ఉన్నాయనేది మనం చూద్దాం. స్క్రీన్ మీద చూస్తున్నారు. బిఫోర్ ది హానరబుల్ తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ హైదరాబాద్ సుమోటో కేస్ నెంబర్ 1061 అని చెప్పి ఇచ్చారు. 23/12/2025. శ్రీ శివాజీ యాక్టర్. తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ హ్యాస్ నోటీస్డ్ దట్ యూ హ్యావ్ మేడ్ ఏ స్టేట్మెంట్ derogatory comments on women at Dandora movie event date 22/12/2025 and is being widely circulated among the people. The above said statements appears to be derogatory to the women in general and more particularly the women of Telangana, having found the prima facie you have made a such statement deliberately with an intention to defame the women in the society. As such, this commission has taken sumoto cognizance. The accordingly decided the conduct an inquiry under section 16(1)(b) of the Telangana Women's Commission Act 1998. అని చెప్పి we are therefore instructed to appear the person before the commission on 27/12/2025 11 AM without fail అని చెప్పి నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత నేను చేసినటువంటి కామెంట్స్పై దాన్ని నేను బాధపడుతున్నాను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి ఆయన మరొక వీడియోని రిలీజ్ చేశారు. హలో అండి. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ
ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. అంటే ఇది ఎలా ఉంది అంటే, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి తీవ్రంగా గాయపరిచి తప్పు అయిపోయిందని కొడితే ఆ గాయం మానుతుందా? శారీరకంగా మానసికంగా ఎంత బాధిస్తుంది. ఇది కూడా అంతే. ఎవరిని కొట్ల, కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆ విధంగా ఉన్నాయి. ఎంత ఆయన కనీసం మరి ఆయన ఇంట్లో ఫ్యామిలీని కూడా ఇలాగే మాట్లాడతారేమో. ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. చీర కట్టుకుంటేనే అందం, కానీ సామాన్లు కనబడేలా బట్టలు వేసుకోవడం కాదు. అలాంటి వాళ్ళను చూస్తే దరిద్రపు అని గ్యాప్ ఇచ్చి అలా తిట్టాల్సి వస్తుంది. పైకి ఎవరు అనకపోయినా లోపల మాత్రం తిట్టుకుంటారు. ఇది ఆయన చేసినటువంటి కామెంట్. ఇది సారీ చెప్తే వెనక్కి తీసుకుంటారా? హీరోయిన్లు అందరూ గమనించండి, యావత్ మహిళా సమాజాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ రకమైనటువంటి కామెంట్స్ అంటే బహుశా శివాజీ గారికి పాపం సినిమా అవకాశాలు లేవు, ఎక్కడా కూడా ఏది రావట్లా. ఈ మధ్య ఏదో అవకాశం వచ్చింది, దాదాపుగా 9 ఏళ్ల తర్వాత అవకాశం. మరి దానికోసం ఒక ఫేమ్ కావాలి, మనకంటూ ఒక ఇది రావాలి అని మాట్లాడారా? ఇది చర్చ జరుగుతుంది. నెటిజన్లు దీని మీదే కామెంట్స్. అంటే శివాజీ పేరు ఎవరు ప్రస్తావించట్లేదుగా. సరే, ఇలా అయినా సరే శివాజీ 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 అనే ఒక చర్చ జరుగుద్ది, అలా అయినా సరే మనకి మైలేజ్ వస్తుంది అని చెప్పి ఒక చర్చ. మొత్తానికైతే ఖచ్చితంగా ఆయన సారీ చెప్పినా ఏది చెప్పినా 27వ తారీఖున మాత్రం వెళ్ళాల్సిందే. దానికి సంజాయిషి ఇవ్వాల్సిందే. ఎందుకు ఇలా మాట్లాడారు అని. తెలంగాణ స్టేట్ మరి ఉమెన్ కమిషన్ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. దీనికి సంబంధించి ఒకసారి ఎవరైతే ఈ కామెంట్ చేసినటువంటి నటుడు శివాజీ ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆయన ఉద్దేశం ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. శివాజీ గారే సార్? సార్ నమస్తే, నేను రవీంద్ర సార్, నెంబర్ 1 న్యూస్ నుంచి విజయవాడ. సార్ ఏం లేదు, అదే మీరు చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి కదా సార్, దానికి సంబంధించి జస్ట్ మీ దగ్గర నుంచి ఒక క్లారిటీ తీసుకుందామని. ఇచ్చానండి, నేను బయటకి ఇచ్చేసాను. అంటే సార్ ఒక్క మాట సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. ఇదండి, అంటే చాలాసేపటి నుంచి ప్రయత్నం చేస్తాం, కానీ ఆయన అందుబాటులోకి రాలా. కాసేపు స్విచ్ ఆఫ్ రావడం, కాసేపు బిజీ రావడం. మొత్తానికైతే మాట్లాడారు. ఏం మాట్లాడారు అనేది విన్నాం. ఆల్రెడీ ఇచ్చేసానండి, చెప్పేశాను కదా. అంటే ఆయన విధానం ఎలా ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది. మొత్తానికైతే మరి 27వ తారీఖున కమిషన్ ముందుకు వెళ్ళటం, దానికి సంబంధించి ఎటువంటి వివరణ ఇస్తారు, మరి వారికి కూడా నేను ఆల్రెడీ వీడియో రూపంలో ఇచ్చేశాను, ఇంకా నాకు సంబంధం లేదని వెళ్ళిపోతారా ఏంటనేది చూడాలి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చాలా కీలకంగా మారింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.